जय भारतीय जनता पार्टी जिंदाबाद भारतीय जनता पार्टी जिंदाबाद। భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు వైడి రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచి 100 రోజులైంది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజులైంది. ఈ 100 రోజుల్లో వైడి రాకేష్ రెడ్డి గారు ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా తన సొంత డబ్బులతో శ్మశాన వాటికలు కానీ, స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. మొన్న ఏదైతే కాంగ్రెస్కు సంబంధించిన కొంతమంది నాయకులు రాకేష్ రెడ్డి గారు ఏం చేస్తున్నారని చెప్పి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, కాంగ్రెస్ నాయకులు ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా సొంత డబ్బులతో అభివృద్ధి చేస్తున్నట్టు మన ఆర్మూర్ ఎమ్మెల్యే ఒప్పుకోలేదు. మేము గతంలో కూడా అనేక సందర్భాలు అనేక ఉద్యమాలు చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజులైంది, 6 గ్యారెంటీలు అని చెప్పి ఇప్పటివరకు ఎన్ని గ్యారెంటీలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగుతున్నాం. ఇక ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజులు అయిపోయింది. వీడికి ప్రతి ఒక్క రోజు కాంగ్రెస్ మీద ఉద్యమాలు చేసుకుంటే ప్రతి ఒక్క ఇష్యూ మీద పోరాడేది భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నది. మొన్న మన ఎమ్మెల్యే గారు మన ముఖ్యమంత్రి గారికి ఒకటి విన్నపించుకోవడం జరిగింది. 10,000 ఇళ్ళు మాకు గరీబోళ్ళు ఉన్నారు, ఇక్కడ బాగా మంది కొన్ని లక్షల అప్లికేషన్లు వచ్చినాయి, 10,000 ఇళ్ళు మంజూరు చేయమని చెప్పి కోరడం జరిగింది. అంకాపూర్లో కానీ ఆర్మూర్లో కానీ కట్టిన ఇళ్ళు అట్లా ఉన్నాయి. ఇంతవరకు అవి దర్వాజాలు ఎత్తుకపోతున్నారు. దాంట్లో వ్యభిచారాలు అనేక తాగుడికి అవి అయిపోయినా కానీ ఇంతవరకు ప్రజలకు పంచింది లేదు. ప్రజలు మేము ఒకటే కోరుతున్నాం, ఇకనైనా ఆ డబుల్ బెడ్రూమ్ ఇంటర్ శాంక్షన్ చేసి ప్రజలకు పంచాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. నేటికి ఆర్మూర్ శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు 100 రోజుల పూర్తయిన సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలుపుతూ, వారు ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే, ఎందుకంటే ఈ ప్రాంతంలో రైతాంగానికి ఈ యొక్క ఆర్మూర్ అసెంబ్లీలో లిఫ్ట్ల సమస్య చాలా గ్రామాలకు రావాల్సిన పరిస్థితి ఉంది. గత ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, కానీ ఇప్పటివరకు ఈ ప్రాంత అసెంబ్లీలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలకు లిఫ్ట్లకు మంజూరీ కోసం అని చెప్పి ముఖ్యమంత్రి దగ్గరికి, మంత్రుల దగ్గరికి వెళ్ళవలసిన వారు వెళ్ళి వినతిపత్రం సమర్పించడం జరిగింది. మచ్చల్ల లిఫ్టుకు మరమ్మతుల పని కోసం అని చెప్పి 40 కోట్లు కావాలని చెప్పి అడగడం జరిగింది. అట్లాగే బీనోల కంటన్ లిఫ్ట్ మరమ్మతులు కూడా, ఎందుకంటే ఈ లిఫ్ట్లు చాలా రోజుల నుంచి మరమ్మతులకు నోచుకోలేక, సరి అయిన వాటర్ రాలేక ఆ ప్రాంత రైతాంగానికి ఇబ్బంది అవుతుంది కనుక ఈ యొక్క లిఫ్ట్ మరమ్మతులు చేయాలా, దానికి 80 కోట్లు, ఈ యొక్క 3 గ్రామాలకు 80 కోట్ల అవసరం పడుతుందని చెప్పి అడగడం జరిగింది. అట్లాగే మున్పెల్లికి సంబంధించినటువంటి గతంలో గుత్ప సమయంలో మున్పెల్లి గ్రామాలకు కూడా అప్పుడు లిఫ్ట్ కావాల్సిందని చెప్పి 8 గ్రామాలు, ఆ యొక్క 8 గ్రామాలకు 25 కోట్ల రూపాయలు కావాలని చెప్పి వారికి కూడా మంత్రి గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. అట్లాగే ఫతేపూర్, సుర్బ్యాల్ మరియు ఆ యొక్క లిఫ్ట్ మరమ్మతుల కోసం కూడా 49 కోట్లు అవసరం పడుతుందని చెప్పి స్థానిక శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆ యొక్క మినిస్టర్ గారిని కూడా కోరడం జరిగింది. నిజాం సాగర్ కెనాల్ కోసము ఎందుకంటే పూర్తిగా కూడా అది కూలిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది కనుక దాని మరమ్మతు కోసం కూడా 22 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి వారు అడగడం జరిగింది. నికాల్పూర్, మారంపల్లి, వన్నెల్కే ఇవన్నీ కూడా ఈ యొక్క అసెంబ్లీలో పెద్ద ఎత్తున అన్ని చిన్న మైనర్ లిఫ్ట్లు ఉన్నాయి. ఈ లిఫ్ట్లన్నీ కూడా మరమ్మతులు నోచుకోలేక చాలా ఏళ్ల నుంచి ఏదో కారణం చేత ఇప్పుడు మనకున్నటువంటి గుత్పా లిఫ్ట్లో కూడా 4 ఉంటే
ఇప్పుడు 3 నడుస్తూ ఉన్నాయి. ఒకటి కూడా అది లిఫ్ట్ అంటే ఆ మోటార్ ఫెయిల్ అయి ఉన్నందున ఇవన్నీ కూడా లిఫ్ట్లు మరమ్మతులు చేసి ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి రైతాంగాన్ని కాపాడాలనే పరిస్థితితో వారందరికీ వాడు ఇప్పటికి 100 రోజుల్లో ఎన్నో రోజులు ప్రతిరోజు మంత్రుల చుట్టూ ముఖ్యమంత్రి చుట్టూ వినతి పత్రాలు సమర్పించడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ రైతాంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ ఉన్నటువంటి ఆర్మూర్ అసెంబ్లీలో స్థానిక శాసనసభ్యులు ఇచ్చినటువంటి వారి యొక్క మెమోరాండాన్ని వెంటనే రైతాంగాన్ని గుర్తించి ఈ లిఫ్ట్లకు నిధులు మంజూరు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వము మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ రైతాంగం కోసం ఇప్పటి వరకు 3 ఎకరాల వరకే రైతులకు రైతు బంధు పేరు మీద 3 ఎకరాల వరకే ఇచ్చిండ్రు. ఉన్నటువంటి రైతులందరికీ కూడా వెంటనే రైతు బంధు విడుదల చేయాలని, అట్లాగే ఏకకాలంలో రైతులందరికీ కూడా 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లేకుంటే రైతు వెంట ఉండి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంపై మెడల్ వంచైనా కానీ ఈ యొక్క ప్రభుత్వంపై కొట్లాడతామని చెప్పి ఈరోజు 100 రోజుల పాలనలో మీరు 100 రోజులు చేస్తా అన్నటువంటి హామీలు వెంటనే నెరవేర్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. నేటితో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి ఆర్మూర్ ఎమ్మెల్యేగా గెలిచిన పైడి రాకేష్ రెడ్డి గారికి శుభాభివందనాలు. అట్లాగే ఎమ్మెల్యే అంటే అభివృద్ధి ఎలా ఉంటుంది అనేది 100 రోజుల్లోనే మా పల్లెటూర్లలో చూపించాడు. ఎందుకంటే మాకు ఎంఎన్ఆర్జీఎస్ ఫండ్ నుంచి సిమెంట్ రోడ్లకు దాదాపుగా 2.5 కోట్లు మా మండలాల ఉన్న మా విలేజ్లన్నిటికీ కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అట్లాగే మా పిప్రి నుండి దేగం వరకు మరియు ఆలూరు నుంచి గుత్ప రోడ్ వరకు మాకు 30 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్ఎంపీ నుంచి మాకు రోడ్లకు కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి అనేది మాకు స్పష్టతగా చూపించినటువంటి ఈ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారికి మేము ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాము. అట్లాగే ఎస్డిఎఫ్ ఫండ్స్ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కొద్దిగా మా ఎమ్మెల్యే గారికి రాకుండా ఊర్లలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ రాకుండా చేస్తున్నందుకు మీకు ఒకటేగా మేము కాంగ్రెస్ నాయకులకు హెచ్చరించేది ఏంటంటే ఏదైనా విలేజ్లలో వచ్చేది స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, ఆ ఫండ్ను కూడా మీరు రాకుండా చేసి ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ లేకపోతే చాలా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు గుర్తెరిగి ఏదైనా ఎమ్మెల్యే గారికి ఎలాంటి ఇబ్బంది కలగజేయకుండా ఉన్న ఫండ్స్ ఇస్తే మంచిగా ఉంటుంది. లేకపోతే రానున్న రోజులలో కాంగ్రెస్ నాయకులపైన తిరగబడే ఆస్కారం ఉంది. కాబట్టి ఇప్పటికైనా కానీ మీరు కళ్ళు తెరిచి మీరు మీ పనులు మీరు చేసుకోండి. ఎలాంటి అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించకుండా ఉండాలని మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. మా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ అన్న గారు ప్రజా ఆశీర్వాదంతో గెలిచి 100 రోజులు పూర్తయిపోయిన శుభ సందర్భంగా వారికి భారతీయ జనతా పార్టీ తరఫున ఆర్మూర్ అసెంబ్లీ ప్రజల తరఫున శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. వారు గెలిచిన తర్వాత నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సంక్షేమము విద్యా వైద్యంపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈరోజు ప్రజలలో వారు తిరుగుతూ ఉన్నారు. కొన్ని మీ ముందు ఉంచాలని నేను నిర్ణయించుకున్నాను. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత అహర్నిశంగా రాకేష్ అన్న పనిచేస్తున్నా కానీ ఏమాత్రం పనిచేస్తలేవని కళ్ళు లేని కబోతుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి కొన్ని వారు చేసిన కృషి మీ ముందు ఉంచాలని నేను విన్నవించుకుంటున్నాను. వారు గెలిచిన వెంటనే హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారిని కలిసి 100 పడకల ఆసుపత్రి ఏదైతే గత పాలకుల నిర్లక్ష్యం వల్ల 100 పడకల ఆసుపత్రి ఏ విధంగా నిర్లక్ష్యం ఉందో వారు చూపిస్తూ కూడా దామోదర్ నరసింహ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాంట్లో అంబులెన్స్ కానివ్వండి, స్టాఫ్ నర్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, ఎక్స్రే కానివ్వండి, అల్ట్రాసౌండ్స్ కానివ్వండి, సెల్ఫ్ కౌంట్ మిషన్ కానివ్వండి, లాండ్రీ సర్వీస్ కానివ్వండి, ఇది స్టాఫ్ కానివ్వండి, ఈ విధంగా కొరత ఉందని వారు అధిష్టానానికి మంత్రులకు సీఎంకు విన్నవించుకున్న వెంటనే గతంలో అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. వారి కృషి ఫలితమే ఇక్కడ ఆర్మూర్కు 100 పడకల ఆసుపత్రికి 24 మంది స్టాఫ్ నర్సులు మంజూరైన విషయం మనం మొన్ననే చూసినాం. అట్లాగే ఉదయ్ గారు చెప్పినట్టు 10,000 ఇళ్ల కొరకు కూడా మంజూరు కావాలని సీఎంని కోరడం జరిగింది. ఈ ప్రజాపాలన వచ్చిన దరఖాస్తులను గతంలో బంగారు తెలంగాణని ఏ విధంగా కేసీఆర్ ప్రభుత్వం ఉందో అది బాధల తెలంగాణ ఉంది. కనీసం మీ ప్రభుత్వాలైనా ఈ ప్రజా సంక్షేమ దరఖాస్తులను మీరు తొందరగా కృషి చేయాలని దాన్ని పరిష్కరించాలని కూడా సీఎంకు విన్నవించడం జరిగింది. ఎట్లయితే నువ్వు కొడలకు దక్షిణ
దక్షిణ తెలంగాణకు ఏ విధంగా అయితే నువ్వు 1424 కోట్లు ఏ విధంగా అయితే తీసుకెళ్తున్నావో మా నియోజకవర్గాన్ని కూడా ఆ విధంగానే నిధులు ఇవ్వాలా. మీరు సౌతి తల్లి ప్రేమ, ఉత్తర తెలంగాణ మీద సౌతి తల్లి ప్రేమ చూస్తున్నావు సీఎం సాబ్ అని విన్నవించుకోవడం జరిగింది. తన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అది కూడా మీరు గ్రహించాలా. ఎందుకంటే ఈ 1424 కోట్లలో నందిపేటలో ఇంజనీరింగ్ కాలేజ్, అలాగే ఆర్మూర్లో మెడికల్ కాలేజ్, మాక్లూరులో మహిళా డిగ్రీ కాలేజ్, డొంకేశ్వర్లో R&B గెస్ట్ హౌస్, అట్లాగే డబుల్ రోడ్లు ఏదైతే 87 గ్రామాలు ఉన్నాయో ఆ 87 గ్రామాలని నిజామాబాద్కు ఆర్మూర్కు అనుసంధానం చేస్తూ సింగిల్ రోడ్లను డబుల్ రోడ్డుగా మార్చాలని, గురుకుల పాఠశాలలో హాస్టల్ నిర్మించాలని, జూనియర్ కాలేజీలు నిర్మించాలని అన్ని విధాల ఈ విధంగా మంజూరు కొరకు సీఎంకు విన్నవించుకోవడం జరిగింది. అట్లాగే కోమటిరెడ్డి వెంకరెడ్డి R&B మినిస్టర్ను కూడా కలిసి ఇక్కడ CRIF నిధులు కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వ నిధులు మీకు మంజూరు చేస్తారో CRIF నిధులు కూడా మాకు ఖచ్చితంగా ఒక 30 కోట్లు మంజూరు చేయాలని కోరడం జరిగింది. దీంట్లో పిప్రి టు దేగం వాయా మంతేని, గుత్పా టు ఆలు కూడా ఒక 30 కోట్లు, మిగతా పిప్రి టు దేగం కూడా మంజూరు చేయాలని కోరడం జరిగింది. ఏదైతే మన ఆర్మూర్ పట్టణంలో పుణ్యక్షేత్రం సిద్ధులగుట్ట ఏదైతే ఉందో మొన్న శివరాత్రి రోజు కాంగ్రెస్ నాయకులు దాన్ని రాజకీయం చేసిర్రు. ఆ సిద్ధులగుట్ట ఉత్సవ కమిటీ ఆ కాంగ్రెస్ కరపత్రంగా మార్చిర్రు. మేము ఎందుకంటే పండుగ ముంగట భక్తులను ఇబ్బంది గురి అయ్యేదన్న ఉద్దేశంతో మేము ఏ విధంగా మాట్లాడలేకపోయినాం. ఎందుకంటే ప్రోటోకాల్కు విరుద్ధంగా ఆ కరపత్రం అది ఏదైతే పత్రం ఉంది, ఆహ్వాన పత్రం ఉంది, మేము కూడా పండుగ ఉందని మేము సైలెన్స్గా ఉండడం జరిగింది. అట్లాగే అనసూయ సీతక్కను కూడా పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి కూడా 1,90,00,000 ఇవ్వాలని, అంకాపూర్ టు మున్పల్లికి 4,40,00,000, అంకాపూర్ టు లక్ష్మపూర్ కూడా 1,50,00,000 మంజూరు చేయాలని కూడా కోరడం జరిగింది. అట్లాగే మీరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత NRGS నిధుల ద్వారా ఏదైతే కేంద్ర ప్రభుత్వ నిధులు ఉంటాయో NRGS నిధుల ద్వారా కూడా 2,50,00,000 రూపాయలు 69 పనులకు మంజూరైనాయి. ఈ మంజూరు CC రోడ్లకు, డ్రైనేజ్ కూడా ఇప్పుడు బ్రహ్మాండంగా కొన్ని మండలాల్లో కూడా పనులు చాలైనాయి. ఇదందరికీ కూడా మనకు తెలిసిన విషయమే. అయితే గత ప్రభుత్వం నేనైతే ఇప్పుడు ఇంతకుముందు ఎట్లయితే చెప్పినో గత ప్రభుత్వం బంగారు తెలంగాణ కాదు బాధల తెలంగాణ ఉన్నది. మన ఊరు మనబడి కింద ఎన్నో పాఠశాలలో కూడా నిధులు మంజూరైనాయి, టెండర్లు పిలిచిర్రు. ఒక్కొక్క కాలు 4 కాళ్ళ నుంచి 10 కాళ్ళ దాకా పిలిచినా కానీ దాని మీద శ్రద్ధ పెట్టి ఆ కాంట్రాక్టర్లతో పనులు చేయించకపోయిండు. దానివల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురైనరు. అలా వేదనను గుర్తించి చాలా మంది పాఠశాలకు సంబంధించిన ప్రిన్సిపల్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, ఒక విద్యార్థిని అయితే స్వయంగా ఎమ్మెల్యే గారికి వచ్చి సార్ మేము ఒక గదిలో 10 మంది మంచుకుని పండుకుంటున్నాం, 20 మంది పండుకుంటున్నాం, మా పెట్టెలు అట్లా ఉన్నాయి, మా బెడ్షీట్లు అట్లా ఉన్నాయి, మా క్లాస్ రూమ్ అదే సార్, మేము ఒక గొర్రెల కొట్టంలాగా మాది ఉంది అని ఆమె విన్నవించుకుంటూ వెంటనే తన మనసు కలత అయింది. కొన్ని పాఠశాలను సందర్శించి తన సొంత డబ్బులతోటి కూడా ఈరోజు ఆర్మూర్ గర్ల్స్ హై స్కూల్ కానివ్వండి, ఇక మిగతా ఇక్కడ ఏదైతే కస్తూర్బా స్కూల్ కూడా సందర్శించడం జరిగింది. మిగతా స్కూళ్ళలో కూడా అన్ని విధాల బ్రహ్మాండంగా పనులు చేసారు. ఆ గర్ల్స్ హై స్కూల్తో పాటు ఈరోజు మినీ స్టేడియం మనం చూసినట్టయితే రాత్రి అరాచకాలకు అడ్డగా మారింది మినీ స్టేడియం. ఆ మినీ స్టేడియాన్ని కూడా బ్రహ్మాండంగా తన సొంత నిధులతో చేయించడం జరిగింది. అట్లాగే చేస్తూ ఉన్నా కూడా ఒకరోజు రాజారాంనగర్ కాలనీకి వెళ్తూ ఉంటే అక్కడ కాలనీలో ఉన్న ప్రజలు సార్ మా శ్మశాన వాటిక మరీ ఘోరంగా ఉంది సార్, అది ఒక డంపింగ్ యార్డ్ లాగా ఉంది సార్, మాకు చాలా అధ్వానంగా ఉంది, మేము పోతాం కొంచెం సమయమే అక్కడ దాన సంస్కారాలు చేస్తాం కాబట్టి అక్కడ ఉండలేకపోతున్నాం సార్, అంత స్మెల్ వస్తుందంటే తన ఒక మానవతావాదిగా ఒక మంచి మనిషిగా కూడా ఈరోజు రాజారాంనగర్ శ్మశాన వాటిక కూడా బ్రహ్మాండంగా ఈరోజు చేయడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ముదోబిగా టర్నింగ్ లో ఉన్నటువంటి బక్కూర్గుట్ట పనులను కూడా బ్రహ్మాండంగా వారు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయా రావా అనేది తర్వాత విషయం. నా ప్రజలకు ఏం అవసరం ఉంది, నేను ముందేం చేయాలా, ఒక ఎమ్మెల్యేగా నేను ఏ విధంగా బాధ్యత నెరవేర్చాలని తన సొంత నిధులతో ఈరోజు పనులు చేస్తూ ఉన్నాడు. వారికి మేము పార్టీ తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున, ప్రజల తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఏదైతే గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ గతంలో చాలా మంది అప్లై చేసుకున్నారు, అవి పెండింగ్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ వచ్చిన దాదాపు 1,000 మంది సీఎం రిలీఫ్ ఫండ్ లో కూడా వారు ప్రపోజల్ వచ్చడం జరిగింది. ఈ రోజు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు ఏం చేస్తలేరు, సినిమా డైలాగులు కొడతా ఉన్నారని. ఈ రోజు ఎమ్మెల్యే గారు
డైరెక్ట్ సీఎం గారి మీదనే ఫైట్ చేస్తూ ఉన్నారు. సీఎం మీద ఫైట్ చేసే అర్హత మీకు లేదు అని అంటున్నారు. ఏ విధంగా అర్హత లేదు? ఒక వార్డు మెంబర్ సర్పంచ్ మీద మాట్లాడచ్చు, ఒక కౌన్సిలర్ చైర్మన్ మీద మాట్లాడచ్చు, ఒక ఎమ్మెల్యే సీఎం మీద మాట్లాడచ్చు. అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి మా ఎమ్మెల్యే రాకేష్ అన్న గారని మీరు గ్రహించాలా. ఏదైతే మీరు దక్షిణ తెలంగాణకు ఏ విధంగా అయితే వేల కోట్ల నిధులు తీసుకెళ్తున్నారో మా ఉత్తర తెలంగాణ కూడా ఆ విధంగా నిధులు తీసుకురాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ఆర్మూర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మీకు ఆలోచన ఉంటేనే కాంగ్రెస్ నాయకులు ఒకటిగా సవాల్ విసురుతున్నా. మా ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రపోజల్స్ సంబంధిత మంత్రులకు ముఖ్యమంత్రికి పెట్టిరో మీరు అవి మంజూరు చేయించాలని నేను మిమ్మల్ని కోరుతున్నా. అది అభివృద్ధి చేస్తూ ఉంటే ఆయన కాలసందులో కట్టబెట్టినట్టు కాదు, ఆ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని నేను మీకు సవినయంగా చెప్తున్నా. అప్పుడు మేమే ప్రెస్ పెట్టి శభాష్ కాంగ్రెస్ అని మేము ఖచ్చితంగా మేము అంటాం. మీరు అన్ని విధాల అభివృద్ధి నిరోధకులుగా మీరు ఉంటున్నారు, అభివృద్ధికి మీరు ఏమాత్రం ముందుంటలేరు. ఈ రోజు మా ఉదయ్ గారు చెప్పినట్టు అన్ని విధాల ఏదైతే ఇప్పుడు 6 గ్యారెంటీలు ఉన్నాయో 6 గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలని మేము సవినయంగా మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఆర్మూర్ అభివృద్ధి పథంలో నడుస్తుండడానికి 100 రోజులే సాక్ష్యంగా గత సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డా కూడా ఇక్కడ జరగని అభివృద్ధి 100 రోజుల్లోనే అభివృద్ధి చేస్తూ నిధులు ఇచ్చినా ఇవ్వకున్నా సరే వాళ్ళందరికీ వివరణలు ఇస్తూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఆయన సొంత పైసలతో ఖర్చు చేస్తూ ఈరోజు సాక్షాత్తు స్కూళ్ళని శ్మశాన వాటికలని ఈ యొక్క ప్రాంతంలో అభివృద్ధి చేస్తున్న ఏకైక వ్యక్తి రాకేష్ రెడ్డి గారు. అలాంటి రాకేష్ రెడ్డి గారి మీద కొంతమంది అంటే కార్యకర్తల పేర్లు చెప్పేసి మా మధ్యలోనే చిచ్చులు పెడుతూ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ ఎమ్మెల్యే గారు దగ్గరికి రానివ్వట్లేదు, ఎమ్మెల్యే గారు దగ్గరికి వస్తే ఎందుకు వస్తున్నారు అనేది రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. దయచేసి వాళ్ళందరికీ పాదాలు మొక్కి చెప్తున్నాం, ఈ యొక్క కాన్స్టిట్యున్సీ ఉన్న ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాం. మా కార్యకర్తలే కావచ్చు, ఇంకా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా దయచేసి ఎమ్మెల్యే గారు అలాంటి వ్యక్తి కాదు. ఎమ్మెల్యే గారు స్వశీలి, ఆయన డబ్బు సంపాదించుకొని ఈ యొక్క రాజకీయంలోకి వచ్చి ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతోనే ఈ యొక్క రాజకీయంలో ఉన్నాడు. ఒకవేళ ఫండ్స్ రాకపోని ఆయన చేసే పోరాటాలు చేస్తున్నారు. వాస్తవంగా ఆయన అన్ని అప్లికేషన్లు ఇస్తేనే ఇక్కడ అభివృద్ధి అంటూ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ నర్సుల్ని అలర్ట్ చేయడం కానీ ఇలాంటి ఎన్నో పథకాలు తీసుకొచ్చిర్రు. అవన్నీ పాసిబిలిటీ అవుతున్నాయి. దయచేసి మన కార్యకర్తలందరికీ ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరికీ విన్నవించుకుంటాం, ఎమ్మెల్యే గారు ఎప్పుడూ అలాంటి వ్యక్తి కాదు. ఇంటికి వస్తే భోజనం పెట్టి పంపించే రకం. అన్ని రూమర్స్ క్రియేట్ చేసి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి దండలు శాల్వాలు కప్పించుకోవాలని చెప్పేసి కైకిలోలను తీసుకొచ్చుకొని శాల్వాలు కండువాలు కప్పించుకుంటున్నారు. అసుంటి ధోరణులు చేసే వ్యక్తులు ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసి ఎమ్మెల్యే గారి పరువు ప్రతిష్టల మీద ఎలాంటి భగ్నం కలిగించినా కానీ ఏ ఒక్క బీజేపీ కార్యకర్త సహించడు. దయచేసి ఆర్మూర్ పట్టణ కానీ మన ఆర్మూర్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు గ్రహించండి. మీకు ఎలాంటి పనులున్నా కానీ కార్యకర్తలుగా మేమందరం ఉన్నాం. మనందరి బాధలు తీర్చడానికి మన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు అనునిత్యం ఉన్నారు. మీరు ఎప్పుడన్నా ఫోన్ చేయొచ్చు, 24 గంటలు రాకేష్ రెడ్డి గారి ఫోను అవైలబుల్గా ఉంటుంది. దయచేసి ఒక విషయాన్ని గ్రహించి ఎమ్మెల్యే గారి మీద ఎలాంటి దుష్ప్రచారాలు చేయకూడదని, ఎమ్మెల్యే గారు మన ఇంటి సొంత అన్న, మనకు సొంత తండ్రి లేకుంటాడని చెప్పేసి విన్నవిస్తూ సెలవు. గౌరవ శాసనసభ్యులు ఆర్మూర్ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి గారి 100 రోజుల యొక్క ఈ పరిపాలనను భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ అసెంబ్లీ తరఫున జిల్లా తరఫున వారికి శుభాభినందనలు తెలియజేస్తూ, వారు ఏదైతే ఆశయం కోసం ఈ యొక్క ఎలక్షన్స్కు వచ్చారో, ఎన్నికల్లో పోటీ చేశారో, గౌరవ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ గారికి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను నెరవేర్చుకోవడానికై ముందుకు వెళ్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అసలు ఇలాంటి శాసనసభ్యులు కూడా ఉంటారా అనే విధంగా, అసలు ఇలాంటి ఎమ్మెల్యే కూడా ఇలా కూడా చేయవచ్చా అనే విధంగా గతంలో పనిచేసినటువంటి ప్రతి శాసనసభ్యుడికి ఎమ్మెల్యేకు ఆదర్శంగా ధీటుగా ఈరోజు తన సొంత జేబు నుంచి డబ్బులు పెట్టి ఈరోజు మనం మిత్రులు సోదరులు చెప్పినట్టుగా ప్రతి దగ్గర అభివృద్ధిని తీసుకెళ్తా ఉన్నాం. ప్రభుత్వ బాలికల పాఠశాలలో బాలికలు వారికి వ్యక్తిగతమైన ఇబ్బందులు వస్తే రోడ్ల మీదకి వచ్చాము. ఈ దుస్థితి గతంలో ఎవరు చూడలే. కానీ తాను చూసి చలించి అక్కడ కొన్ని కోట్ల రూపాయలు దాదాపు ఆ యొక్క ప్రభుత్వ
బాలికల పాఠశాల కోసం తన జేబు నుండి 49,30,000 రూపాయలు వారు పెట్టడం జరిగింది. అంతేకాదు జంబి హనుమాన్ దగ్గర కూడా ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పి ఆ యొక్క దేవాలయానికి ఇబ్బంది కలగద్దని చెప్పి ప్రహరీగోడ విషయంలో 1,10,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అంతేకాదు బాలుర పాఠశాల కోసం 7,50,000 ఖర్చు పెట్టడం జరిగింది. అంతేకాదు మినీ స్టేడియం దగ్గర ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి 18 లక్షలు, కూరగాయల మార్కెట్ దగ్గర సీసీ కెమెరాలు అక్కడ ఉన్నటువంటి అన్నీ శుభ్రంగా ఉండాలని చెప్పి 2,20,000 రూపాయలు. అంతేకాదు హౌసింగ్ బోర్డ్ గణేష్ నగర్లో 10% ల్యాండ్లో అక్కడ ఇమీడియట్లీ పార్కును ఏర్పాటు చేసి సొంత డబ్బులతో 6 లక్షల రూపాయలు వెచ్చించడం జరిగింది. అంతేకాదు ఇప్పుడు సోదరుడు చెప్పినట్టుగా ఈ శ్మశాన వాటికలు అంటే ప్రశాంత నిలయాలుగా ఉండాలి, కానీ అక్రమాలకు నిలయాలు మారడంతో అక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా 6,50,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అంతేకాదు ఈ యొక్క మొత్తం శ్మశాన వాటికల్లో 24 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క నందిపేట కానివ్వండి, నందిపేటలో కూడా దాదాపు 5,10,000 రూపాయలు అక్కడ ఉన్నటువంటి మోడల్ స్కూల్ కోసం, అక్కడ ఉన్నటువంటి నందిపేట ఉన్నటువంటి స్కూల్స్ కోసం, బస్టాండ్ క్లీనింగ్ కోసం, ఇలా రకరకాలుగా చెప్పుకుంటా పోతే అసలు ఆర్మూర్ అసెంబ్లీలో ఎక్కడ కూడా గతంలో ఎవరు చేయనటువంటి పనులను వారు చేయడం జరిగింది. అంతేకాదు ఒకరికి ఇంకొకరు ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే గారు స్వతహాగా ముఖ్యమంత్రులను మంత్రులను కలిసి నా ఆర్మూర్ అసెంబ్లీ అభివృద్ధి చెందాలని చెప్తే వీరికి ఇన్ఛార్జిగా జూపల్లి కృష్ణారావు ఎవరైతే ఆర్కాలజీ, టూరిజం, కల్చర్ అండ్ ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ మంత్రి ఉన్నారో వారికి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. వీరు వెళ్ళి ముఖ్యమంత్రిని కలిస్తే ముఖ్యమంత్రి మీరు ఇన్ఛార్జ్ కలవడం చెప్పడం జరిగింది. అంటే ఇన్ఛార్జ్ ఏదైతే చెప్తారో అదే చేస్తారా? ఎమ్మెల్యే గారు చెప్పింది మీరు చేయరా? అంటే గతంలో కేసీఆర్ ఏదైతే లాంగ్వేజ్ మాట్లాడిండో, కేసీఆర్ ఏదైతే పద్ధతిలో పోయిందో ఈరోజు ముఖ్యమంత్రి కూడా అదే రకంగా పోతున్నాడు. రేవంత్ రెడ్డి గారు మేము తెలియజేస్తున్నాం మీకు, మీరు గతంలో ముఖ్యమంత్రి విమర్శించారు, యాస భాష కరెక్ట్ లేదని చెప్పి, మరి ఈరోజు మీరే మాట్లాడుతున్నారు, మీ మంత్రులే మాట్లాడుతున్నారు. మీ భాష ఏంది, మీ యాస ఏంది? ఈరోజు ఆర్మూర్లో ఓడిపోయిన ఒక వ్యక్తిని మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఆ ఓడిపోయిన వ్యక్తి మాదిరిగా ఉండాల్సిన అవసరం. ఓడిపోయిన వ్యక్తి అతను ఎమ్మెల్యే కాదు కదా, అతనికి ఎందుకు మీరు ప్రాధాన్యత ఇస్తావు? ప్రజల ద్వారా గెలిచినటువంటి ప్రజాస్వామ్యంలో రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే గారికి మీరు ప్రాధాన్యత ఇవ్వాల్సింది పోయి ఓడిపోయిన వ్యక్తిని మీరు ప్రాధాన్యత ఇస్తారా? ఒక పవిత్రమైనటువంటి దేవాలయము పవిత్రమైన దేవాలయమైనటువంటి నవనాథ సిద్ధేశ్వర ఆలయంలో మీరు కమిటీలు ఏర్పాటు చేస్తే ఇతర మతస్థులను కూర్చోబెట్టి మీరు కమిటీలు ఏర్పాటు చేస్తారా? గోవులు తినేటువంటి వ్యక్తులను కూర్చోబెట్టి మీరు కమిటీలు ఏర్పాటు చేస్తారా? అసలు మీకు మేనర్స్ ఉందా అని చెప్పి ప్రశ్నిస్తాం. భారతీయ జనతా పార్టీ ఒక ఎమ్మెల్యే ఉన్నటువంటి విషయం మర్చిపోయారా మీరు? ఈ యొక్క ఆర్మూరు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరిగినా కూడా, జరగబోతున్నా కూడా అది ఓన్లీ ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో జరగబోతుందని చెప్పి విషయాన్ని తెలియజేస్తాం. అదేవిధంగా ఎవరైతే మీరు ఓడిపోయినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తిని చూసి ఎవరైతే భుజాలు తడుపుతున్నారో వాళ్ళకు కూడా మేము సందేశం ఇస్తున్నాం. ఖబర్దార్ బిడ్డ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రాబోయే కాలంలో మీ సంగతి కూడా చూస్తాం. అభివృద్ధిని చూడండి, మీకు ఏమి తెలియదు. వాళ్ళు రాసిచ్చిన నోట్లు మీరు చదవడం తప్ప మీకు ఏమీ తెలియదు. ఎవరైతే ఆ రోజు ప్రెస్ మీట్లో మాట్లాడి వాళ్ళందరూ చెప్తున్నాం, వాళ్ళు రాసిచ్చిన నోటు మీరు మాట్లాడేది తప్ప మీకు స్వతహాగా అసలు ఆరులు ఏం జరుగుతున్న విషయం మీకు తెలియదు. ఇన్ని కోట్ల రూపాయలు, దాదాపు 1,14,00,000 రూపాయలు వారు జేబు నుంచి పెట్టారు ఆర్మూర్ నియోజకవర్గంలో. 1,14,00,000 రూపాయలు వారు ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పెట్టారు. ఈ యొక్క తెలంగాణ ఏదైతే ప్రభుత్వం ఉందో ఈరోజు ₹1 కూడా విడుదల చేయలేదు ఆర్మూర్ అసెంబ్లీకి. అయినా కూడా ఇవన్నీ అభివృద్ధి జరిగినాయి. నేను కాంగ్రెస్ నాయకులు చెప్తున్నా, మీరు ఒకసారి గర్ల్స్ స్కూల్ సందర్శించండి, ఒకసారి మార్కెట్ను సందర్శించండి, ఒకసారి హై స్కూల్ సందర్శించండి, ఇవన్నీ శ్మశాన వాటిని సందర్శించండి, మీరు కళ్ళు తెరుస్తారు. లేదంటే ఏ విధంగానైతే మీ కళ్ళు నెత్తికెక్కితే ఆ కళ్ళను పాదాల కిందికి, భూమి కిందికి ఎట్లయితే ఈ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఒత్తిపెట్టిర్రో, అదేవిధంగా ఏదైతే కేశాన్ని ఒత్తిపెట్టిర్రో అదేవిధంగా రాబోయే కాలంలో మిమ్మల్ని కూడా, మీ కళ్ళు కూడా నెత్తికెక్కితే అదేవిధంగా ప్రజలు మిమ్మల్ని బొంద పెడతారని చెప్పి నేను తెలియజేస్తూ, మీ యొక్క సహకారం ఈ యొక్క ఆర్మూర్కు అవసరం. మా యొక్క ఆర్మూర్ అసెంబ్లీ పైడి రాకేష్ రెడ్డి యొక్క ఆలోచనను, అభివృద్ధిని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు సహకరించండి. మేము అభివృద్ధి విషయంలో మీకు కూడా సహకరిస్తాం అని అనవసరమైన రాజకీయాలు చేసుకుంటూ పబ్బం గడపాలని చూస్తే ఖబర్దార్, రాబోయే కాలంలో మళ్ళీ మీకు ప్రజలు బుద్ధి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి, అదేవిధంగా రాబోయే కాలంలో ఎంపీ ఎన్నికలలో సైతం మరోసారి
గౌరవ పార్లమెంట్ సభ్యులు ధర్మ అరవింద్ గారిని, అదేవిధంగా ఈ యొక్క దేశానికి ప్రధానమంత్రిగా మరోసారి నరేంద్ర మోడీ గారిని కూడా మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తాం. పార్టీ